కలగరు ఆ తల్లికి, ఎందుకంటే ఆ భాగ్యం కలగదు. ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే మంగళ స్నానాలకు ఎంతో ఆర్భాటం చేసుకుంటాం. అట్లాంటి ఆ నదికి వెళ్ళి అమ్మవారితో పాటుగా మంగళ స్నానం చేస్తున్నాం అంటే మన అదృష్టమే. మళ్ళీ అమ్మ నిజంగానే ఈ బొమ్మకు స్నానం చేస్తే మనకేమొస్తుంది? మనం ఎన్నిసార్లు కావేరిలో స్నానం చేయం, ఏ యాత్రకు పోయినా స్నానం చేస్తాం. కానీ ఇక్కడ అమ్మ ఉంది అంటే అమ్మ సాక్షాత్ ఉంది. మీతో మాట్లాడకపోవచ్చు కానీ నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఏ విషయం చేయాలన్నా ఆ తల్లి అనుగ్రహంతోనే చేస్తాం. కనీసం కారులో కూర్చునేటి సీట్ల కూర్చునేయడానికి కూడా అమ్మవారికి భయంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడేమవుతుందని అంత సున్నితంగా ఉంటుంది. అమ్మ ఏం చేస్తుంది అంటే ఇక్కడ శ్రీరంగంలోనే పూర్వకాలంలో ఒక రాజు, దీనికి దూరంలో ఉండే ఒక రాజు తన వంటశాలలో వంటలు చేయించుకుంటూ ఉండేవాడు. అనుకోకుండా శ్రీరంగంలో మీకు చూసిన అమ్మవారి దగ్గర అమ్మవారు ముక్కు పుడకపోతుంది. ఆ ముక్కు పుడకపోయేసరికి అందరూ వెతుకుతుంటారు. రాత్రి పెట్టొచ్చిన మార్నింగ్ కల్లా ముక్కు పుడక ఎక్కడ పోయిందని వెతుకుతుంటారు. అందరు ఆందోళన, ఎందుకంటే అప్పుడు స్ట్రిక్ట్గా ఉండే రూల్స్ కాబట్టి రాజుగారికి తెలిస్తే వచ్చి ఏ పనిష్మెంట్ ఇస్తారని. అట్లాంటి ప్లేస్లో ఆ అమ్మవారు అందరు వెతుకుతున్నా కానీ ఎక్కడ దొరకది. అందులో బ్రాహ్మణులు భయపడితే ఆ అమ్మవారు చెప్తుంది ఫలానా దగ్గర ఉన్నది, ఫలానా రాజు దగ్గర ఉన్నదని చెప్పగానే అందరు వెళ్ళి మళ్ళీ ఆ రాజు దగ్గర పోయి నీ ఆస్థానంలో అమ్మవారు ముక్కు పుడక దొంగలించబడిందంటే ఆయన ఊరుకుంటాడా? నేను దొంగనా అనుకుంటాడు కదా. కానీ అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. ఇప్పుడు అంటే అహంకారం. అప్పుడేంటే పోయి ఇట్లా అమ్మవారి యొక్క ముక్కు పుడక పోయింది మీ దగ్గర ఉన్నదని ఆ సాక్షాత్ అమ్మవారు వచ్చి చెప్పింది కాబట్టి మీ దగ్గర ఉంది అని చెప్తుంటే, ఎక్కడుంది అంటే వంటశాలలో ఉంది అని చెప్తారు. వంటశాలకి ఎందుకు వస్తుంది అమ్మవారి ముక్కు పుడక అని ఆ రాజుగారు కూడా దగ్గర ఉండి ఆ వంటశాలకు వెళ్ళి అక్కడ వంటశాలలో పనిచేస్తామని చెప్తారు. ఇవ ఈ ముక్కు పుడక పలానా దగ్గర ఉందంటే వెళ్ళి ముక్కు పుడక చూస్తే అక్కడ ముక్కు పుడక ఉంటుంది. ముక్కు పుడక చూసేసరికి అది ఆ సాక్షాత్ ఎవరిది? ఇక్కడ పెట్టే శ్రీరంగంలో ఉండే అమ్మవారి యొక్క ముక్కు పుడక. అది రాజుగారు కూడా వచ్చి చెక్ చేస్తారు. అక్కడ వంట చేసే అతను అంటాడు, అరే ఈ ముక్కు పుడక నాకు తెలుసు, మనకు రోజు వంట చేయడానికి ఒక పెద్ద మనిషి వచ్చిపోతుంది, ఆ పెద్ద మనిషికి ముక్కు పుడక ఉంటుంది, రోజు వచ్చి చేసిపోతుంది రాజుగారు ఆ వంటశాలకు. మేము అందరి లెక్క ముత్తైదులు వస్తారు పోతారు కదా అనుకున్నా కానీ ఈ ముక్కు పుడక రోజు ఈ ముక్కు పుడకనే ఆమె పెట్టుకొని వచ్చి వంట చేసిపోతుంది అని చెప్తారు. అంటే ఎంత తల్లి ఏ విధంగా చేస్తుంది? ఎక్కడో రాజుగారు ఉంటే ఆ రాజుగారి యొక్క వంటశాలకు పోయి అమ్మవారు స్వయాన వెళ్ళి అక్కడ వంట చేసి ఆ వంట చేసినప్పుడు ఆ ముక్కు పుడక రాలిపోతుంది. రాలిపోయి అమ్మ మళ్ళీ రోజువారి గుడికి వస్తుంది కాబట్టి ఆ రాలిపోయిన ముక్కు పుడక అక్కడ దొరికింది. అప్పుడు ఆ ముక్కు పుడక తీసుకొని ఆ రాజుగారు దానికి స్వయంగా ఇది ఒక అమ్మవారి అనుకొని, ఒక ఆడబిడ్డ అనుకొని ఆ ముక్కు పుడకకే పంచామృతాలతో స్నానం చేయించి మంగళ వాయిద్యాలతోని మొత్తం సైన్యంతో వచ్చి మళ్ళీ అమ్మవారికి ముక్కు పుడక పెడతారు. ఒక్క ముక్కు పుడక కాదు, ఒక్క ముక్కు పుడక పోయినందుకు ఆమెకు సర్వ ఆభరణాలకు రాజుగారు చేయించి వచ్చి అమ్మవారికి పెడతారు. అంటే ఒక్క ముక్కు పుడక వడగొట్టుకుంటే ఆమెకు మొత్తం ఆ ఆహారాలన్నీ వచ్చేస్తాయి. అంటే అట్లాంటి పవిత్రమైన మనస్సు అది. ఆ తల్లిని కూడా అదే పవిత్రతతోని అట్లనే రండి, ఆ పవిత్రతతోనే స్నానం చేయండి. ఏదో డైలీ స్నానం చేస్తున్నాం అంటే రోజు మస్తుంటాయి స్నానం చేయడానికి, ఇక్కడ కావాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఈరోజు అమ్మవారితో చేస్తున్నాం, ఇంకా మనం లేటే, సాక్షాత్ 4 గంటలకే చేయాలి. కానీ మనకు అందుబాటులో ఇక్కడ కష్టం కాబట్టి, కొంత కొత్త ప్లేస్ కాబట్టి చేయలేం కాబట్టి 4 గంటలకే స్నానం చేస్తుంది. మన కోసం అమ్మవారు అడగదు, వాళ్ళు స్నానం చేసేస్తుంది. ఇప్పటికైనా మనం పోయి ఆ తల్లితో పాటుగా స్నానం చేసి ధర్మాన్ని అనుసరిస్తారో, సత్యాన్ని అనుసరిస్తారో, అహంకారాన్ని వీడతారో వాళ్ళ యందు మాత్రమే ఆ తల్లి ఉంటుంది. అంతేకాని ఇవన్నీ వీడినప్పుడు మాత్రమే పూజకు చేసే ఆరాధన వస్తుంది. ఒక జపం చేయాలంటే సాక్షాత్ గాయత్రి చెప్పిన అమ్మవారు చెప్పిందంటే, ఒక గాయత్రి జపం చేయాలన్నా ఏదైనా జపం చేయాలంటే ముఖ్యంగా వాళ్ళ మనస్సు శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. జపం చేస్తున్నప్పుడు ఎలాంటి రావద్దు. సాక్షాత్ అమ్మవారి పాదాలు లేదా నారాయణుడి పాదాల మీద మాత్రమే దృష్టి పెట్టి జపం చేయాలి. ఎక్కడెక్కడో మనసు తిరుగుతుంటాయి. ఎందుకంటే పూర్వజన్మ కర్మానుసారంగా వాళ్ళను నిష్ఠగా ఉండకుండా ప్రయత్నం చేయడానికే కలిపురుషుడు ఉంటాడు. కర్మ అనేది మనకు ముట్టదు. పార్వతీదేవి హిమవంతుని కూతురుగా ఉన్నప్పుడు హిమవంతుడు కనుక వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నిష్ఠగా కనుక చేసి కన్యాదానం చేసి ఉంటే ఆ హిమవంతునికి ఎక్కడ పుణ్యం వచ్చేది. ఇది గమనించి
దేవతలందరూ కూడా కించిత్ అనుమానం పెట్టారు. మీ అల్లుడు మంచిగా ఉంటాడో లేదో, చర్మం కట్టుకుంటాడు, మీ అమ్మాయి ఒకటి పోతే సుఖపడుతుందో లేదో అని ఎప్పుడు చర్మం కట్టుకొని ఉంటాడు. హిమాలయాల్లో ఉండాలి, ఒక ఇల్లు లేదు, ఏది లేదు అని వాళ్ళ అమ్మకు అనుమానం పెడితేనే, మేనకకు అనుమానం పెడితేనే, అది కూడా దేవతల యొక్క సృష్టి కావాలని అనుమానిస్తారు. ఇది ఎవరు చేస్తారు? సాక్షాత్తు భగవంతుడు వాళ్ళే చేస్తారు, దేవతలందరూ. ఎందుకంటే హిమవంతుడు కనుక కన్యాదానం చేసేటప్పుడు మనస్తృప్తిగా లెక్క చేస్తే అనంత పుణ్యం వస్తుంది. సృష్టిలుగా వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారు పార్వతీదేవిని కన్యాదానం చేస్తున్నప్పుడు అది పరమేశ్వరుడికి అక్కడ కించిత్ అనుమానం పెట్టేసరికి అనుమానంతోనే కన్యాదానం చేస్తాడు అని కొంత ఫలితం తగ్గుతుంది. అంటే ప్రతి వాళ్ళయందే మనకు గెలవలేకపోయాము. కలియుగంలో ఇప్పుడు మనం గెలవడం కష్టం. ఒక గురువు నింద కూడా చాలా పాపం. ఒక పీచినారి ఒక పెద్ద మనిషి ఉంటాడు, తను ఏంటంటే ఎవ్వరికి ₹1 దానం ఇవ్వడు. ఏ రోజు బ్రాహ్మణులు పోయినా ₹1 దానం ఇచ్చి దండం పెట్టింది లేదు. అలాంటి పరిస్థితులు ఉంటారు. అనుకోకుండా వాళ్ళకు సంపాదన లేదు కాబట్టి అక్కడ ఏంటంటే అనుకోకుండా వాళ్ళ ఆవుల దానిలో ఒక ఆవు ఇప్పుడు అప్పుడు చనిపోయే స్థితిలో ఉంటుంది. అక్కడ అన్నింటిలో కూర్చుంటాడు, అక్కడ ముందు నుంచి బ్రాహ్మణుడు పోతాడు. సడన్ గా గుర్తొస్తుంది, ఎట్లాగా ఆవు చనిపోతుంది కదా, పుణ్యం వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఏం చేస్తాడు, ఆ బ్రాహ్మణుని పిలుస్తాడు. అరే ఎప్పుడు పిలవలేదు కదా, ఇతను నన్ను పిలుస్తున్నాడు అని అనుమానం పడుకుంటూ బ్రాహ్మణుడు పోతాడు. పోయేసరికి నీకు నేను గోదానం చేయాలనుకుంటున్నా అంటాడు. ₹1 దానం చేయలేని గోదానం చేస్తుందంటే బ్రాహ్మణుడికి డౌట్ రాదు, ఏమో మాగిండేమో అనుకుంటాడు. సరే అని గోశాలకు తీసుకుపోతాడు. వాళ్ళు ఆవు దాన్ని తీసుకపోతే అక్కడ చూసేసరికి ఆ ఆవు ఇప్పుడో అప్పుడో చనిపోతుంది. ఇంకా మనకు అర్థమవుతుంది, ఎందుకు గోదానం చేస్తున్నానో అప్పుడు అర్థమవుతుంది. సరే తొందరగా చేసుకోమని చెప్పి చనిపోతుంది కాబట్టి గోదానం పుణ్యం రావాలి కదా నాకు. ఆ గోదానం చేస్తాడు. చేయగానే ఆ బ్రాహ్మణునికి కొంచెం ఆయుర్వేద విద్య తెలుసు. దానికి కొద్దిగా బాగా కఫం నిండి అది ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది కాబట్టి ఆ కఫం తీయడానికి కొన్ని చెట్లు తెచ్చిపోయగానే సంగరిస్తుంది. పడిపోతాడు. అంటే ఒక పాపాత్ముడు దానం చేసేటప్పుడు కూడా మనకు అవసరం లేని వస్తువు దానం చేస్తే చాలా పాపం. అది చిరిగిపోయిన నోట్లు దేవుడికి గల్లలేసి వస్తాడు, చిరిగిపోయిన వస్తువులు తీసుకపోయి అక్కడ పడేస్తాడు. మనకు అవసరం లేకపోతే ఇస్తాడు కాదు, మన మనసు తృప్తి పడాలి. ఏది దానం ఇస్తే మనకి ఏది ఇష్టమైందో అదే దానం ఇవ్వాలి. మీరు కాశీకి అక్కడ గాయాలు ఇచ్చిపెట్టేస్తారు, ఏమని చెప్తారు, మనకు నచ్చింది ఇచ్చిపెట్టడం కాదు, మన మనసుకు ఏది ఇష్టపూర్వకంగా ఉందో ఆ ఇష్టాన్ని వదులుకోవాలి. అంతేగాని మనకు అవసరం లేని దానిలో తీసుకుపోయి ఏదో ఒకటి పడేస్తారు, ఏది మనకు అవసరం కాదు కదా. అంటే ఏ దాన ధర్మాలు చేసినా ఇష్టపూర్వకమైన దాన ధర్మాలు మాత్రమే చేయాలి, మనసు తృప్తిగా చేయాలి. అమ్మవారి కటాక్షం బాధ్యులు మాత్రమే ఉంటుంది, లక్ష్మీ సామాన్యమేమి కాదు. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు అమ్మవారిని దొరకడం అనేది. ఎందుకంటే ఎంతమంది తపస్సు చేస్తున్నారు ఆమె కోసం. చాలా మంది ఉదయం చేసి సాయంకాలం వరకు ఎన్ని జపాలు యాగాలు ఎన్నెన్నో అవి చేస్తున్నారు, అయినా అమ్మవారు దొరకలేదు. ఒక మనిషి యోగ్యతను బట్టి వాళ్ళకు వాళ్ళ ఎందుకు విద్య కటాక్షం కావచ్చు, లేదా సంపద కటాక్షం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ యోగ్యతను బట్టి వస్తాయి. ఆ యోగ్యత ఎట్లా వస్తుందంటే భగవంతుని మీద ఎవరికైతే మనస్సు తృప్తిగా సత్యంను అంతరించుకుంటూ దాని ధర్మాన్ని అంతరించుకుంటూ భగవంతుని మీద ఎవరికైతే మనస్సు ఉంటుందో వాళ్ళకి మాత్రమే భగవంతుడు ఏమైనా చేయగలుగుతారు. అంతేకాని ఇష్టం లేని పూజ కానీ ఇష్టం లేని దాన ధర్మాలు కానీ చేస్తే వాటి ఫలితం ఉండదు, చేయకూడదు. మీకు మనస్సు ఇంకా తృప్తి పడతలేదు అంటే మీరు ఇంకా ఏదో పుణ్యకార్యం చేయాలి. మీకు దానం చేసే శక్తి లేదంటే పుణ్యకార్యం చేయాలి. మీకు ఆ పూజ చేసే శక్తి వస్తలేదంటే పుణ్యకార్యం చేయాలి. ఇంకేదో పుణ్యకార్యం చేస్తేనే ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి వస్తేనే శక్తి పెరుగుతుంటుంది. ఒక లెవెల్, కొంత సంపద వస్తే ఒక చిన్న ఇల్లు కొంటాం, ఇంకొంత సంపద వస్తే పెద్ద ఇల్లు కొంటాం, ఇంకొస్తే బంగారం కొంటాం. మామూలుగా రాగి చెంబులు యూజ్ చేసుకుంటున్నాం, వెండి చెంబులు, బంగారు చెంబులు. సంపద పెరుగుతుంటే పెరుగుతుంది. సంపద ఎట్లా పెరుగుతుంది? మన పుణ్యంతో పెరుగుతుంది. కలియుగంలో ఆల్రెడీ చెప్పారు, కలి ప్రభావం చేత భగవంతుని దూషిస్తారు, గురువులను దూషిస్తారు,
అందరినీ దూషిస్తారు. ఏ ఒక్కరు కూడా కల్మషం లేకుండా ఉంటారు. ప్రతి ఒక్కరు ఇంటికి వస్తే అనుమానం, వాళ్ళు వస్తే మనకేమవుతుందో, మనం పోతే వాళ్ళకేమవుతుందో. అతిథిని వస్తే కూడా సాక్షాత్ భగవంతుని రూపంలో అతిథి వచ్చినాక మనం గుర్తుపెట్టే స్థితిలో మనం లేము. అంటే కలి ప్రభావం అట్లా ఉంటుంది. అంటే ఇలాంటి సత్య మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఆ సత్య మార్గంలో ఉన్న వాళ్ళకు తప్పకుండా లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం కలుగుతుంది. ఈ ప్రదేశంలో ఈ పూర్తి ప్రదేశం మొత్తం భగవంతుంది. ఎక్కడ లేకుండా అంత లక్ష్మీనారాయణ సాక్షాత్ ఈ విగ్రహం ఇక్కడికి వచ్చిన లక్ష్మీనారాయణ యొక్క విగ్రహము సామాన్యమైనది కాదు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి సృష్టించి బ్రహ్మకిచ్చాడు, బ్రహ్మదేవుడు సూర్యుడికి ఇచ్చాడు. కొంతకాలం పూజ చేసిన తర్వాత ఆ సూర్య భగవానుడు వాళ్ళ వంశంలో ఉన్న ఇక్ష్వాకు వంశంలో ఉన్న రాజులకు ఇచ్చాడు. రామచంద్రుడు సాక్షాత్ రామచంద్రుడు కూడా దీనికి పూజ చేశాడు. అంటే వాళ్ళ యొక్క ఇష్టదేవత కులదేవత. ఆ విగ్రహానికి పూజ చేసినారు. ఆ విగ్రహమే ఇక్కడ తయారు చేసి ఇచ్చారు. ఇది ఎవరో చేసింది కాదు, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తయారు చేసే బ్రహ్మకిచ్చాడు. కానీ కొంతకాలం తర్వాత ఆ విగ్రహానికి విభీషణునికి రామరావు ఇచ్చాడు. తను తీసుకుపోతుండగా లంకకు భారతదేశం దాటి లంకకు పోవాల్సిన పరిస్థితిలో గణపతి వచ్చి ఆ విగ్రహాన్ని భిన్నం చేసి ఇక్కడ ప్రతిష్ఠ అయిపోయి ఎత్తిస్తాడు. ఇక అందరికీ ఆత్మలింగం అవుతుంటే విఘ్నేశ్వరుడు వచ్చి చేస్తాడు కదా, కింద పెట్టగానే అక్కడే ఉండిపోతాడు. ఇది కూడా అంతే, ఇక్కడ కూడా గణపతే కాపాడతాడు. అక్కడ లింగాన్ని పోనీయలేదు, ఇక్కడ విష్ణుమూర్తిని పోనీయలేదు భారతదేశంలోని గణపతుడు. అక్కడ తర్వాత కాలంలో కొంతకాలం తర్వాత ఇక్కడ వచ్చిన వరదల వల్ల ఇసుక కప్పబడి ఉంటుంది. కప్పబడిన తర్వాత ఇంకా తర్వాత కాలంలో వచ్చేసి ఒక రాజు అక్కడికి వేటకు పోతే ఆ వేటకు పోయినప్పుడు ఒక రామచిలుక చెప్తుంది, పక్షులు మాట్లాడుకుంటుంటాయంటూ, ఇక్కడ కింద ఇసుక మేటలో లక్ష్మీనారాయణ విగ్రహం ఉందని. అప్పుడు ఆ రాజు అవి దింపించి ఆ విగ్రహాన్ని తీసి ప్రతిష్ట చేపించేసి గుడి కడతారు. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ వేరే రాజు మళ్ళీ మిగతా గుడి కడతారు. అట్లా ఒక్కొక్కరు చేసుకుంటూ వచ్చింది. ఒక్కరు చేసింది కాదు గుడి, ఒక్కరే ఇట్లా పెట్టుకుని ఇప్పట్లేక గుడి కట్టి తక్కువని విగ్రహాన్ని పెట్టేసి రాత్రికి అయిపోతుంది. అదంతా జరిగింది కాదు. ఇది చాలా తరతరాల నుంచి వచ్చింది. విగ్రహం మూలం మాత్రం ఒకటే, ఇంతమంది దేవతలు పూజ చేసిన విగ్రహం అది. అలాంటి లక్ష్మీనారాయణ యొక్క సన్నిధిలో మనం ఉన్నాము. కాబట్టి ఏ తప్పు చేయకుండా మనస్తృప్తిగా మనకి ఇట్లాంటి అవకాశం ఈ నది ఒడ్డున స్వామి స్వయంగా వాళ్ళే పూజ చేశారు. మనం కూడా కనీసం మనస్సులో తపన చేసుకున్న చాలు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతారు. ఈ తపన చేస్తే ఏమొస్తుందంటే కొంతకాలం తర్వాత ఒక పవర్ వస్తుంది. కొన్ని యజ్ఞాలు చూసినా కొన్ని ఇట్లాంటివి చేసినా కొంత శక్తి వస్తుంది. ఆ శక్తి దేనికైనా ఉపయోగపడవచ్చు. వాక్శుద్ధి రావచ్చు, ధనం రావచ్చు, ఇంకా సంపాదించవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. మీ కుటుంబంలో ఒక ఉత్తముడు పుట్టవచ్చు. అంటే ఒక తల్లిదండ్రుల పేరు కావాలంటే ఒక కొడుకు ఉత్తముడు ఉంటేనే తల్లిదండ్రులకు పేరు వస్తుంది. అలాంటి కొడుకులు కానీ మన్మలు కానీ ఎవరైనా రావచ్చు. ఏ శక్తి వల్ల వస్తారు? రాముల వారు ఊరికే రాలే. వాళ్ళ తరతరాలు వాళ్ళందరూ కూడా ఆ విష్ణు భగవాను పూజలు చేసి తర్వాత చేసినందుకే రామచంద్ర ప్రభు అంశ రూపంలో మాత్రమే రామచంద్ర ప్రభు వచ్చాడు. ఆ వంశంలో 21 అవతారాల లోపల 20 అవతారాలు అంశలే. ఒక్క కృష్ణుడి యొక్క అవతారం మాత్రం సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం అది. అందుకే మనం ఏదైనా కృష్ణార్పణం అంటారు. రాముడు ఎక్కడ కూడా ఏం బోధించలే, నేను దేవుడని ఎక్కడ చెప్పలే. అందరిని అనుసరించుకుంటూ పోయాడు. ఎక్కడైనా చూసుకోండి, ఒక కృష్ణ భగవానుడు మాత్రం చెప్పాడు, నన్నే ఆరాధించండి, నేనే దేవుణ్ణి, నా పాదాలను అనుసరించిన వాళ్ళకి మాత్రమే నేను అన్ని కల్పిస్తానని చెప్పింది ఒక కృష్ణ భగవానుడు మాత్రమే. అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అవతారమే కృష్ణ భగవానుడు. మిగతా దేవతలందరూ కూడా అవతార పురుషులు, అంశపుత్రులు. రామచంద్ర ప్రభువు కూడా అంతే, ఆ అంశకే. అందుకే నేను అని ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ కూడా నాకే పూజ చేయండి అని రాముల వారు ఎక్కడ చెప్పలేదు. కానీ కృష్ణుడు చెప్పాడు, భగవద్గీత చెప్పాడు, విష్ణు సహస్రనామం కూడా చెప్పించుకోబడ్డాడు. అప్పుడున్న భీష్మాచార్యులకు తెలుసు ఆయన శక్తి ఏందనేది. కానీ చూడండి, ధర్మం 4 వైపులకు లేదు ద్వాపరంలో. అప్పటి మూర్ఖులు చూడండి, భగవంతుడు పక్కన నడుస్తుంటే కూడా భగవంతుడని గుర్తించలేని శక్తులు అప్పుడు ఉన్నారు.
ఆయనతో పాటుగా సాక్షాత్ భగవంతునితోనే ఏ దేవుని అయితే కొలుస్తున్నామో ఆ దేవుణ్ణి మనం చూశారు వాళ్ళు. మనకు ఆ భాగ్యం లేదు కానీ అతను చూశారు. అలాంటి వాళ్ళు పక్కకు నడుస్తున్నా కూడా ఆ కాలంలో కూడా కృష్ణుని నిందించిన వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ ధర్మం 2 పాదాల్లో ఉంది. ఇప్పుడు కలి ప్రభావం చేత కాబట్టి లేదు, ధర్మం ఒకటే పాదం మీద ఉంది. అందుకే ఎప్పుడెప్పుడు క్షణ క్షణం విమర్శలే ఉంటాయి. ఏది చేసినా మనం చేసిన పుణ్యం అందులోనే పోతుంది. భగవంతుణ్ణి, తల్లిదండ్రులను, గురువులను ఏ కష్టం వచ్చినా నిందించని వాడు గొప్పోడు. ఏదో చేస్తేనే గురువు దగ్గరికి రావాలి. ఏదన్నా పోతే మంచిగా అయితేనే గురువు. మంచి కావాలంటే మీ కర్మఫలం ఎవరు తీసుకోవాలి? కొంతకాలం గురుసేవ చేసిన వాళ్ళకు మాత్రమే ఆ కర్మఫలం వస్తుంది. ఈ కాలంలో గురుసేవ చేసే యోగ్యత ఇవ్వడం కూడా చాలా కష్టం. ఆయనకు సేవ చేస్తే నాకేం వస్తుంది అనుకుంటారు. వ్యాస భగవాను యొక్క శిష్యుల లోపల 4 శిష్యులు ఉంటారు. వేదాన్ని 4 భాగాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క శిష్యుడు గురువుకు కొంతకాలం సేవ చేసినందుకు ఆ భాగ్యానికి ఫలితంగానే వాళ్లకు ఆ వేదాన్ని చెప్పాడు. ఋగ్వేదం కావచ్చు, సామవేదం కావచ్చు, అధర్వణ వేదం కావచ్చు, ఇలా 4 వేదాలు వాళ్ళకు హితబోధ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు సేవ చేసినందుకు ఇచ్చాడు. ఆ సేవ ఫలితం వల్ల, గురుసేవ ఫలితం వల్ల వచ్చేది. అంటే కలియుగానికి అదొక్కటి ఉంది. సాక్షాత్ భగవంతుని దర్శనం చేసుకోలేము కాబట్టి గురు భగవానుగా గురువు యొక్క అంతర్గతంగా ఉన్న భగవంతుని పూజిస్తాం. భగవంతుడు డైరెక్ట్ గా ఉండడు, డైరెక్ట్ గా దొక్కడు. లక్ష్మీదేవి యొక్క అంతర్గతంగా ఉన్న స్వామిని పూజిస్తున్నాం. సాక్షాత్ నారాయణుడు దొక్కడు. ఎప్పుడు అమ్మ దగ్గర ఉన్న నారాయణుడిని పూజించాలి. అమ్మతో పాటు లక్ష్మీనారాయణుని, అమ్మ మనసులో ఉన్న నారాయణుడిని పూజిస్తాం. ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, మిగతా బ్రహ్మాది సరస్వతి కావచ్చు, ఈ దేవతలందరూ కూడా సాక్షాత్ దొరకరు. అమ్మకు దొరుకుతాడు కానీ మనకెట్లా దొరుకుతాడు? అందుకే అమ్మ దగ్గరకు పోతే అమ్మ కొంచెం వీళ్ళంతా నా వాళ్ళని చెప్తే అప్పుడు అమ్మవారు మనల్ని తీసుకెళ్తుంది. ఆ స్వామి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళంతా కూడా మన వాళ్ళని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మ, మీ అందున్న లక్ష్మీ అందున్న ఆ నారాయణుణ్ణి మాకు దర్శనం చేయించే భాగ్యాన్ని కలిగించే తల్లి అని అమ్మకు కనుక్కుందాం. అమ్మ పాదాలు పట్టుకుని ఇందాక కడిగాం పాదాలు. ఎందుకు కడిగాము? అమ్మ, మీ సారులు చూయించు. మీ ఎవరు? సాక్షాత్ కృష్ణ భగవాన్ని చూయించు. అమ్మ, ఒక్కసారి స్వామి దర్శనం కలిగించు అని మనం వేడుకుంటే, అమ్మవారి పాదాలు కడిగి వేడుకుంటే ఆ స్వామి యొక్క దర్శనాన్ని కలిగిస్తాడు. కొంచెం తీసుకెళ్ళండి, ఆ స్వామి దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని చూపించండి, మాకు ఆయన చూసే భాగ్యాన్ని మాకు కలిగించండి, ఆయన దర్శనం మాకు ఇప్పించండి. ఎందుకంటే అందరికంటే అందగాడెవరు? కృష్ణుడు. చాలా అందగాడు. మళ్ళీ ఆ తల్లికి దొరికినప్పుడు ఆ తల్లిని కటాక్షం మనకు కలగాలంటే మనం కూడా మానసికంగా ఆ పరమాత్మని, ఎవరికైతే విష్ణు భగవాను మీద ప్రేమ ఉంటుందో, ఆ నారాయణుడి మీద ఎవరికైతే ప్రేమ ఉంటుందో, ఆ నారాయణుడే ప్రేమ ఉన్న వాళ్ళని మాత్రమే లక్ష్మీదేవి దగ్గర తీస్తుంది. వాళ్ళ ఆయనని తిడితే లక్ష్మి ఎందుకు దగ్గర తీస్తుంది? అంటే వాళ్ళ ఆయనని ఎవరైతే మెచ్చుకుంటారో, ఎవరైతే భక్తిపూర్వకంగా నారాయణుడిని స్మరిస్తారో వాళ్ళు మాత్రమే ఆ అమ్మ దగ్గరికి పోతారు. అమ్మ నుంచి మనం మళ్ళీ భగవంతుని దగ్గరికి పోతాం. ఈరోజు మనకు మంచి అవకాశం దొరికింది. మీ ఇంతకుముందు ఎలా సత్యనారాయణ కథలు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మాత్రము సత్యనారాయణ కథ మనస్తృప్తిగా చేసుకోండి. ఈ అవకాశం ఇక్కడికి వచ్చింది. అనుకోకుండా అమ్మవారి యొక్క అనుమతి, నేను ఏం ప్లాన్ చేయలేదు, సడన్గా ఒకసారి అనిపించింది, చేయాలనుకున్నాం, చేస్తున్నాం.